ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 19, 20 తేదీల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. మీ పక్కన ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2 తేదీల్లో అంటే జనవరి 19, 20 తేదీల్లో వీరి జీవితంలో ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే మీకు అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. ఏకపక్షంగా పొరపాటుగా మీరు నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల మీకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతి అంశంలో కూడా సక్సెస్ కాగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 19, 20 తేదీల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు ఏ మార్పులైతే మీ యొక్క లైఫ్లో రావాలని ఆరాటపడుతున్నారో అటువంటి మార్పులు కొన్ని మీ యొక్క జాతకంలో ఈ సమయంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగంలో మార్పులైతేని మీరు నిరాశలో ఉన్నట్లయితే మీ కోరిక ఈ 2 రోజుల్లో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒకవేళ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్నారా, ఉద్యోగంలో అభివృద్ధి ఉండాలని, పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించాలని మీరు చాలా కాలంగా ప్రయాసపడుతున్నారా, మీ కోరిక నెరవేరే అవకాశాలు ఈ 2 తేదీల్లో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. కుంభరాశి వారు ఈ 2 తేదీల్లో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఆశించినటువంటి మార్పులను ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక వృద్ధికి సంబంధించి కూడా మీరు చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక, అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం కావచ్చు, లేకపోతే మీరు వ్యాపారంలో అభివృద్ధిని చూడటం కోసం కావచ్చు, వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వినియోగదారులను ఆకట్టుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కూడా మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో అంటే ఆర్థిక వృద్ధికి సంబంధించి ఏ అంశంలో అయితే మీరు మార్పులు కావాలని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని ఈ సమయంలో మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు వారు మీతో చాలా క్లోజ్ గా ఉండేవారు. అంటే అది మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులుగా ఉన్నవారు కావచ్చు, లేకపోతే కనుక మీ యొక్క అత్యంత సన్నిహితులు కావచ్చు, మీరు చదువుకున్న చోట లేకపోతే పని చేసిన చోట మీకు చాలా సన్నిహితంగా ఒకప్పుడు ఉన్నారు. కానీ వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ మీరు తెలుసుకోలేకపోయారు. చాలా కాలంగా వారిని కలిస్తే బాగుండు అనే కోరిక మీ లోపల ఉంది, కానీ కలవటానికి ప్రయత్నాలు చేసినా కానీ కలుసుకునే మార్గం మాత్రం మీకు కనిపించలేదు. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశమైతే ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ 2 తేదీల్లో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఖచ్చితంగా వింటారు. అంటే వారితో కమ్యూనికేట్ కావటానికి వారి యొక్క అడ్రస్ కానీ, లేకపోతే వారి యొక్క ఫోన్ నంబర్ కానీ దొరుకుతుంది. లేకపోతే వారే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు చాలా కాలం నుండి
కలవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలిసే అవకాశాలు కూడా ఈ 2 తేదీల్లో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే చాలా కాలం నుండి వారిని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. వారు ఏ సలహా ఇచ్చినా కానీ మీరు మాట్లాడకుండా, మీరు ఏమీ ఆలోచించకుండా ఆ సలహాను పాటిస్తూ వెళ్తున్నారు. అంటే మీకు చాలా సన్నిహితంగా ఉంటున్నారని మీరు భ్రమపడుతున్నారు, కానీ వారు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో కూడా ఉన్నారు. అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించకూడదండి. అంటే మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు మీరు పనిచేసే చోట కానీ, మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఉన్నారు. వారు మీ పైన ఎప్పుడు కూడా ఏదో ఒక కుట్ర చేస్తూ ఉంటారు, కానీ పైకి మాత్రం నవ్వుతూ మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల ఒక సమస్యనైతే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఈ 2 తేదీల్లో మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకరి విషయాలు మరొకరి దగ్గర ప్రస్తావించడం ద్వారా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీరుగు పొరుగు వ్యక్తుల గురించి కావచ్చు, ఇంకెవరి గురించైనా మీకు నచ్చని కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇక టాపిక్స్ ని వీరితో మీరు చర్చిస్తారు. అంటే మీరు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారితో చర్చించి సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నమ్మిన వ్యక్తుల వల్ల ఇటువంటి ప్రమాదం పొంచి ఉంది. మీరు చాలా మందితో గొడవలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ 2 తేదీలు అనేవి ఉండబోతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా వివాహితులకి మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వివాహేతర సంబంధాల వైపు పురుషులు ఆకర్షితులయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఒక స్త్రీ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆచితూచి అడుగు వేయాలి. పొరపాటుగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మీ యొక్క నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి వివాహేతర సంబంధాల వైపు మీరు మొగ్గు చూపారంటే మాత్రం పరిస్థితి చేదాటిపోయి మీ యొక్క జీవితాన్ని మీరు సర్వనాశనం చేసుకున్నవారవుతారు. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని అలాగే మీ యొక్క సంతానాన్ని కూడా ఇబ్బందుల్లోకి, ఇరకాటంలోకి నెట్టిన వారవుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ 2 తేదీలు మీకు గడవబోతున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే కుంభరాశి వారు ప్రతి నిత్యం శని భగవాను ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. హనుమంతుని ఆరాధించడం ద్వారా కూడా శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. అలాగే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం ద్వారా మీరు మంచి చెడుల గురించి పూర్తి అవగాహనను కలిగి ఉంటారు. అలాగే ముఖ్యమైన పనులు మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనులు మొదలుపెట్టండి. ఖచ్చితంగా ఆ పనుల్లో సక్సెస్ కూడా కాగలుగుతారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు ఈ యొక్క కుంభరాశి వారికి పొంచున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.